హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనము కాఫ్కా ప్రొడ్యూసర్ ప్రాజెక్ట్లో పార్ట్ 3 అనేదైతే చేస్తున్నాము. ప్రీవియస్ పార్ట్ 1, పార్ట్ 2 అనేదైతే చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి కాఫ్కా ప్లేలిస్ట్ అనేదైతే ఉంటుంది. సో ఆ ప్లేలిస్ట్లో మనకు కాఫ్కా ప్రొడ్యూసర్ ప్రాజెక్ట్ పార్ట్ 1, పార్ట్ 2 అనేదైతే చూసేయండి. సో కాఫ్కా ప్రొడ్యూసర్ ప్రాజెక్ట్ పార్ట్ 1లో మనము త్రూ అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్లో ప్రాపర్టీస్ యాడ్ చేసి మనము ఒక టాపిక్లోకి మెసేజెస్ అయితే సెండ్ చేయడం ఏ విధంగా అనేది అయితే నేర్చుకున్నాము. పార్ట్ 2లో మనము అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్లో ఎటువంటి ప్రాపర్టీస్ యాడ్ చేయకుండా మన ఓన్ కాన్ఫిగరేషన్ క్లాస్ క్రియేట్ చేసుకొని ఆ కాన్ఫిగరేషన్ క్లాస్లో మనకు కావాల్సిన ప్రాపర్టీస్ బీన్స్ క్రియేట్ చేసుకొని ఒక టాపిక్లోకి మెసేజ్ ఏ విధంగా సెండ్ చేయాలనేది అయితే నేర్చుకున్నాం. సో దాంతోపాటు మనము వన్స్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే ఒక న్యూ టాపిక్ అనేది అయితే క్రియేట్ అయ్యి ఆ న్యూ టాపిక్లోకి మెసేజ్ వెళ్ళాలనేసి అయితే క్రియేట్ చేసుకున్నాం. దానికి ఒక బీన్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు కొత్తగా క్రియేట్ అయిన టాపిక్నే మనం యూజ్ చేయబోతున్నాము. సో ఈ పార్ట్ 3లో మనం ఏం చేస్తామంటే ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకుందాము, కస్టమర్ క్లాసు. సో ఆ కస్టమర్ క్లాస్ యొక్క డీటెయిల్స్ ఏదైతే ఉందో ఆ కస్టమర్ ఆబ్జెక్ట్ని మనము కాఫ్కా టాపిక్లోకి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని ఏ విధంగా చేయాలనేది అయితే ఈ పార్ట్ 3లో నేర్చుకుందాము. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనము కన్జ్యూమర్ ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకుందాము. కన్జ్యూమర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని ఆ టాపిక్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ఏ విధంగా కన్జ్యూమ్ చేసుకోవాలి. అండ్ అలాగే మనకు కాఫ్కా టాపిక్లో మల్టిపుల్ పార్టీషన్స్ ఉంటాయి కదా. మల్టిపుల్ పార్టీషన్స్లో స్పెసిఫిక్ పార్టీషన్ నుండి కన్జ్యూమ్ ఏ విధంగా చేసుకోవాలనేది అయితే నేర్చుకుందాము. ఓకే. సో వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మోర్ అప్డేట్స్ కోసం. సో లేట్ చేయకుండా మనము ప్రీవియస్ వీడియోలో మనం ఒక టాపిక్ని ఏ విధంగా క్రియేట్ అవ్వాలి ఆటోమేటిక్గా అనేది అయితే రాశాం కదా. సో ఫస్ట్ దాన్ని చూద్దాము. దాని తర్వాత మనకు ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకుందాము. ఇక్కడ కాన్ఫిగరేషన్ క్లాస్లోకి వస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు @బీన్ న్యూ టాపిక్ అనేది అయితే యూజ్ చేసాము. కాఫ్కా ప్రొవైడ్ చేస్తుంది. సో న్యూ టాపిక్ క్రియేట్ చేసుకున్నాము. సో వన్స్ అప్లికేషన్ స్టార్ట్ అవగానే లెర్నింగ్ టాపిక్ 1 అనేది ఒక న్యూ టాపిక్ క్రియేట్ అవుతుంది అండ్ పార్టీషన్ 1. సో మనం ఆల్రెడీ పోయిన వీడియోలో చేశాము, రన్ చేశాం కాబట్టి మనకు ఆల్రెడీ ఈ టాపిక్ అనేది అయితే ఉంది. సో వన్స్ ఈ టాపిక్ ఉంది కాబట్టి మనకు నో ప్రాబ్లం అండ్ పార్టీషన్ 1 ఉంది కాబట్టి ఓకే. సో ఈ పార్టీషన్ 1లోకి మన డేటా అనేది అయితే సెండ్ చేస్తాం ఇప్పుడు. సో నేనేం చేశానంటే ఈ లెర్నింగ్ టాపిక్ 1 అనే టాపిక్ నేమ్ని నేను సర్వీస్ క్లాస్లో ఇక్కడ కాఫ్కా టెంప్లేట్ అనేది అయితే యూజ్ చేస్తాం కదా. కాఫ్కా టెంప్లేట్ యూజ్ చేసుకొని సెండ్ మెథడ్లో మనము లెర్నింగ్ టాపిక్ 1 అనేది అయితే ఆ టాపిక్ నేమ్ ఇచ్చేసాను అండ్ మెసేజ్ అనేది అయితే ఇచ్చాము. సో ఇక్కడ ఏం చేస్తామంటే ప్రీవియస్ మనకేమున్నది లెర్నింగ్ టాపిక్ అనేది అయితే ఉన్నది కదా. సో అదే అలాగే ఉంచేద్దాము. ఇప్పుడు ఒక న్యూ ఏపీఐ అనేది అయితే రాసుకుందాము. ఒక కస్టమర్ ఆబ్జెక్ట్ని ఈ లెర్నింగ్ టాపిక్ 1లోకి సెండ్ చేసేలాగా. ఓకే. సో ఈ మెథడ్ వచ్చేసి మనకు ఓన్లీ బేసిక్ మెసేజ్ని ఈ టాపిక్లోకి సెండ్ చేయడం ఏ విధంగా అనేది అయితే నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనము లెర్నింగ్ టాపిక్ 1లోకి ఏ విధంగా ఒక కస్టమర్ ఆబ్జెక్ట్ని పంపించాలనేది అయితే నేర్చుకోబోతున్నాం. సో నేనేం చేశానంటే డిటిఓ ప్యాకేజ్ క్రియేట్ చేశాను అండ్ కస్టమర్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేశాను. ఓకే. కస్టమర్ క్లాస్లో కస్టమర్ ఐడి, నేము, ఈమెయిల్ ఈ 3 వేరియబుల్స్ తీసుకున్నాము. సో ఈ కస్టమర్ డేటాని నేను లెర్నింగ్ టాపిక్ 1 అనే టాపిక్లోకి పార్టీషన్ ఒకటి ఉంది కదా, ఆ పార్టీషన్లోకి మెసేజ్ అనేది అయితే సెండ్ చేయాలి. ఈ ఈవెంట్ని మనం సెండ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మనం కస్టమర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము క్లాసు. సో కన్స్ట్రక్టర్స్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్, గెట్టర్, సెట్టర్స్ అన్నీ యాడ్ చేసేసాము. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కంట్రోలర్ క్లాస్కి అయితే వెళ్దాము. కంట్రోలర్ క్లాస్లో ఇక్కడ మనం గెట్ మ్యాపింగ్ అనేది అయితే యూజ్ చేసాం కదా. ఇప్పుడు మనము పోస్ట్ మ్యాపింగ్ అనేది అయితే ఇంకొక ఏపీఐ అనేది అయితే క్రియేట్ చేసుకుందాము. @post mapping publish public. ఓకే. రెస్పాన్స్ ఎంటిటీ. సో ఇక్కడ మనకు ఆల్రెడీ చూపిస్తుంది డేటా అనేది. సో మనం ఏం చేద్దామంటే దీన్ని ఇంపోర్ట్ చేసేద్దాం. సో మనకు ఆల్రెడీ పబ్లిష్ మెసేజ్ అనేది అయితే ఉంది కాబట్టి ఒక మెసేజ్ని సెండ్ చేయడానికి. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే పబ్లిష్ ఈవెంట్. ఓకే. ఈ పబ్లిష్ ఈవెంట్ అనే మెథడ్ మనం క్రియేట్ చేసుకున్నాము. ఓకే. సో ఇక్కడ రెస్ట్ బాడీ వచ్చేసి మనకు ఒక మెసేజ్ని పంపిస్తాం కాబట్టి కస్టమర్ ఆబ్జెక్ట్ని అయితే పంపిద్దాము. ఓకే. ఇక్కడ స్ట్రింగ్ కాదు, కస్టమర్
డేటాని పంపించాలి కాబట్టి కస్టమర్ ఓకే. సో ఈ కస్టమర్ డేటాని మనము ఈ సర్వీస్ క్లాస్లో ఉన్న పబ్లిష్ మెసేజ్కి అయితే పంపిస్తాము. ఇది పబ్లిష్ మెసేజ్ కాదు, ఆల్రెడీ మనం పబ్లిష్ మెసేజ్ ఒకటి యూజ్ చేస్తున్నాము ఒక మెసేజ్ పంపించడానికి. ఇక్కడ ఇంకొక మెథడ్ అనేది అయితే క్రియేట్ చేసుకుందాము సర్వీస్ క్లాస్లో. ఓకే, పబ్లిష్ ఈవెంట్ టు టాపిక్. ఓకే, ఇక్కడ మనకు కస్టమర్, సో ఇక్కడ మనకు కస్టమర్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. సో ఈ మెథడ్ మనము ఇప్పుడు ఈ మెథడ్ వచ్చేసి మనము సర్వీస్ క్లాస్లో క్రియేట్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సర్వీస్ క్లాస్లో ఒక మెథడ్ అనేది అయితే క్రియేట్ చేద్దాము. ఓకే, సో కస్టమర్ డేటా అనేది అయితే వచ్చింది మనకి. ఇక్కడ ఏం చేద్దామంటే సేమ్ మనము ఆల్రెడీ ఉంది కదా ఈ డేటా అనేది అయితే తీసేసుకుందాము. ఇక్కడ పేస్ట్ చేసేసుకొని ఇక్కడ మనకు టాపిక్ నేమ్ చేంజ్ చేసేద్దాము. లెర్నింగ్ -topic 1 ఇది న్యూ టాపిక్ అండ్ కస్టమర్ డేటా. ఓకే, కస్టమర్ డేటా వచ్చేసింది కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏం చేద్దామంటే రిజల్ట్ ఇక్కడ మనము ప్రింట్ చేసుకోవచ్చు డేటా కావాలనుకుంటే. కస్టమర్ డాట్ టు స్ట్రింగ్ డేటా అనేది అయితే ప్రింట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, ఇక్కడ ప్లస్ కస్టమర్ డాట్ టు స్ట్రింగ్. ఓకే, సింపుల్. ఈ ఫస్ట్ మెథడ్లో మనం ఏం చేసాము, ఒక సింపుల్ మెసేజ్ని సెండ్ చేయడానికి మెసేజ్ని సెండ్ చేసాము. ఆ మెసేజ్ని టాపిక్లోకి సెండ్ చేస్తున్నాం, ఈ లెర్నింగ్ టాపిక్లోకి. అది నేర్చుకున్నాం పార్ట్ 1 పార్ట్ 2లో నేర్చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ ఏపీఐ ఏం చేస్తున్నామంటే ఒక డేటాని కాఫ్కా టాపిక్లోకి సెండ్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ ఏంటి ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, కంట్రోలర్ క్లాస్లో మనకు ఎర్రర్ అనేది అయితే చూపిస్తుంది. ఓకే, ఇక్కడ క్లోజ్ లేదు. ఓకే ఫైన్. సో ఈ ఏపీఐ అనేది మనము ఒక కస్టమర్ ఈవెంట్ని సెండ్ చేస్తున్నాము. ఈ కస్టమర్ డేటాని మనము కాఫ్కా టాపిక్లోకి సెండ్ చేయడానికి సేమ్ మనం మెసేజ్ని ఏ విధంగా అయితే సెండ్ చేసామో అదే విధంగా కస్టమర్ డేటాని ఈ లెర్నింగ్ -topic 1లోకి సెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే సేవ్ చేసేసాం కదా మనం ఆల్రెడీ. మనకు అప్లికేషన్ అనేది అయితే రన్ చేద్దాము. మనకు ఆల్రెడీ టాపిక్ నేమ్ అనేది అయితే ఉంది కాఫ్కా సర్వర్లో. సో ఒకసారి రన్ చేసేద్దాము. సో ఒక్కసారి కంట్రోలర్ ఓపెన్ చేద్దాం. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ కాఫ్కా సర్వర్ అండ్ జూకీపర్ స్టార్ట్ చేసి ఉంచాను, సో టైం వేస్ట్ చేయకుండా. ఓకే, మనకు అప్లికేషన్ అనేది అయితే స్టార్ట్ అయింది. మన ఏపీఐ కంటెక్స్ట్ పాత్ ఏంది /producer/publish. ఓకే, పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేస్తున్నాను. సో డేటా కస్టమర్ ఐడి నేమ్ ఈమెయిల్ ఇచ్చేసాను. సో ఇక్కడ ఏం చేద్దామంటే పబ్లిష్ అండ్ మన పోస్ట్ మ్యాపింగ్ కాబట్టి పోస్ట్. ఓకే, ఇప్పుడు మనము ఒకసారి సెండ్ చేద్దాము. సో వన్స్ మనం అప్లికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మన ఏపీఐని హిట్ చేయగానే మన డేటా అనేది అయితే మన లెర్నింగ్ టాపిక్ 1 టాపిక్లోకి మన డేటా ఈవెంట్ అనేది అయితే స్టోర్ అయిందో లేదా అనేది అయితే చెక్ చేద్దాం. ఇక్కడ పోస్ట్ మ్యాన్లో మనం హిట్ చేయగానే మనకు 200 ఒకే స్టేటస్ అనేది అయితే వచ్చేసింది. మెసేజ్ పబ్లిష్డ్ అనేది అయితే వచ్చేసింది, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం కన్సోల్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మెసేజ్ సెంట్ సక్సెస్ఫుల్లీ, కస్టమర్ ఐడి నేమ్ అండ్ ఈమెయిల్ వచ్చేసింది కదా మనకు. సో దీన్ని మనము ఆఫ్సెట్ ఎక్స్ప్లోరర్లో కూడా మన టాపిక్లోకి వచ్చిందా లేదా అనేది అయితే చెక్ చేద్దాము. సో ఇక్కడ ఆఫ్సెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేస్తే నేను ఆల్రెడీ కనెక్ట్ అయ్యాను నా క్లస్టర్కి, లెర్నింగ్ క్లస్టర్కి. సో మనకి ఇక్కడ టాపిక్స్ వచ్చేసి మనకు లెర్నింగ్ టాపిక్ అండ్ లెర్నింగ్ టాపిక్ 1 అనేది అయితే ఉంది కదా. సో మనకి ఇక్కడ లెర్నింగ్ టాపిక్ 1లోకి అయితే మనము డిఫాల్ట్గా క్రియేట్ అవ్వాలని చెప్పేసి పెట్టుకున్నాం కదా, కోడింగ్ ఒక బీన్ అనేది అయితే క్రియేట్ చేసినాం. సో వన్స్ మన అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే లెర్నింగ్ టాపిక్ 1 అనేది అయితే క్రియేట్ అయింది. సో క్రియేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ బైట్ అరే నుండి స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసుకోండి, దెన్ అప్డేట్. ఆ తర్వాత మనకి ఇక్కడ డేటాలోకి వెళ్ళండి, ప్లే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ప్లే బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ పార్టీషన్ 0 ఉంది. సో మనకు ఓన్లీ 1 పార్టీషన్స్ పెట్టుకున్నాం కాబట్టి పార్టీషన్ 0లో ఆఫ్సెట్ ఐడి వచ్చేసి 0, కీ వచ్చేసి ఎటువంటి కీ పంపించలేదు. సో వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మన డేటా అనేది అయితే స్టోర్ అయింది.
సో, ఈ విధంగా మనము మెసేజెస్ ఆర్ ఈవెంట్స్‌ని మనకు కావాల్సిన కాఫ్కా టాపిక్‌లోకి అయితే సెండ్ చేసుకుంటూ ఉంటాము. ఫర్ సపోజ్ మనకు మల్టిపుల్ పార్టిషన్స్ ఉన్నాయనుకోండి. ఈ మల్టిపుల్ పార్టిషన్స్‌లో నాకు పార్టిషన్ 1లోకే ఈవెంట్ అనేదైతే స్టోర్ అవ్వాలి అనేది ఏ విధంగా అనేదైతే నేను నెక్స్ట్ వీడియోలో పర్టిక్యులర్ పార్టిషన్‌లోకి మెసేజెస్ ఆర్ ఈవెంట్స్‌ని ఏ విధంగా సెండ్ చేయాలనేదైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే. సో, అండ్ అలాగే మనకు నెక్స్ట్ వీడియో తర్వాత మనము కన్జ్యూమర్ ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ చేసుకుందాం. కాఫ్కా కన్జ్యూమర్ ప్రాజెక్ట్ అండ్ పర్టిక్యులర్ పార్టిషన్ నుండి ఏ విధంగా కన్జ్యూమ్ చేసుకోవాలి అండ్ పర్టిక్యులర్ టాపిక్ నుండి ఏ విధంగా కన్జ్యూమ్ చేసుకోవాలనేదైతే నేర్చుకుందాం. సో, నెక్స్ట్ వీడియోలో ఏం నేర్చుకుందామంటే ఇలా మల్టిపుల్ పార్టిషన్స్ ఉంటే ఆ మల్టిపుల్ పార్టిషన్స్‌లో ఒక పార్టిషన్‌లోకే నాకు డేటా అనేదైతే స్టోర్ అవ్వాలి. అది ఏ విధంగా కాన్ఫిగరేషన్స్ చేయాలనేదైతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మోర్ అప్డేట్స్ కోసం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బై బై.